పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మనం నిన్న క్లాస్లో ది బేసిక్ కరస్పాండెన్సెస్ అంటే మైక్రోకాస్మిక్ మ్యాక్రోకాస్మిక్ కరస్పాండెన్సెస్ ఇవి మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో బేసిక్ కరస్పాండెన్సెస్ లెసన్ మనం స్టార్ట్ చేసుకున్నాం. సో దెర్ ఈస్ సమ్ కరస్పాండెన్స్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ ద స్పేస్ ఇన్ ద మైక్రోకాస్మ్ అండ్ మ్యాక్రోకాస్మ్. ఆ వివరాలు మనకి ఇప్పుడు చెప్తున్నారు. సో నేను చదివిందే మళ్ళీ ఒక 2 సెంటెన్సెస్ చదివి ఫర్దర్గా వెళ్దాం. It is in the study of these correspondences in the different departments of the manifested universe. Different departments of the manifested universe అంటే చోట్ల ఉన్నటువంటి వాటికి అనేక చోట్ల ఏ రకంగా వీటికి లింకప్ ఉంది అన్నటువంటి తెలుసుకుంటే అప్పుడు మనకి అనేకమైనటువంటిదిగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఏకత్వం మనకు కనబడుతుంటుంది. And the application of these colors to their adjusted portion, that the beauty of the synthetic whole and the illuminating of the microcosmic life ensures. అప్పుడు ఈ సింథసిస్లో మనకి ఈ కలర్స్ యొక్క సింథసిస్లో మనకి చక్కగా ఒక చోట్లో ఉన్నటువంటి ఈ వెలుగు లేదా అందము అని ఏదైతే అంటామో ఆ అమెరికా అనేటువంటిది మనకు చక్కగా బోధపడుతుంది. Let us enumerate or tabulate in broad general fashion, leaving the detailed working out in the student of meditation. So general outlines అనుకుంటే మనకి ఇప్పుడు చెప్తారు. ఫస్ట్ వన్ ఇస్ ద త్రీఫోల్డ్ సోలార్ సిస్టమ్. చోటులో ఈ సోలార్ సిస్టమ్ అనేటువంటిది త్రీఫోల్డ్గా ఉంది. భూర్భువస్వః త్రీఫోల్డ్గా ఏర్పడింది సోలార్ సిస్టమ్. సో దాన్ని అవగాహన చేసుకోండి. అలాగే ద త్రీఫోల్డ్ ఎవాల్వింగ్ జీవుడు అనేవాడు 3గా ఎవాల్వ్ అవుతున్నాడు. భౌతికమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము 3గా ఉన్నాడు జీవుడు. త్రీఫోల్డ్ ఎవాల్వింగ్ జీవ అన్నారు. సో సోలార్ సిస్టమ్ 3గా ఉంది, జీవుడు కూడా 3గా ఉన్నాడు. సో దీనికి దానికి ఒక సింక్ ఉంది, అది మీరు అవగాహన చేసుకోండి, తెలుసుకోండి అంటున్నాడు ఆయన. అలాగే ది 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది లోగోస్. 3 ఆస్పెక్ట్స్గా ఉంటున్నారు. విల్, లవ్, అండర్స్టాండింగ్. ఇలా 3గా ఉంటున్నారు. సో ఈ లోగోస్ అనేవాళ్ళు 3గా వస్తున్నారు. ద త్రీఫోల్డ్ మొనాడ్ అనేది అగైన్ త్రీఫోల్డ్. సో మొనాడ్ ఆ ప్లేన్లో ఇది త్రీఫోల్డ్గా ఉంటుంది అని నేను చెప్పుకున్నాను. ది త్రీఫోల్డ్ మొనాడ్. నెక్స్ట్ ఇస్ ద స్పిరిచువల్ ట్రయాడ్, ద ఈగో. సో స్పిరిచువల్ ట్రయాడ్ అదే ఆత్మబుద్ధి మనస్సుగా ఉంది. ద ఈగో అన్నారు దాన్ని. అది ఈగోగా మనకు వ్యక్తం అవుతుంది. ద త్రీఫోల్డ్ పర్సనాలిటీ. అలాగే మనలో పర్సనాలిటీ త్రీఫోల్డ్గా ఉంది. ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ త్రీఫోల్డ్గా ఉంది పర్సనాలిటీ. అలాగే ద 3 వరల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. హ్యూమన్ ఎవల్యూషన్ ఈజ్ ఇన్ త్రీఫోల్డ్. 3 వీడి యొక్క హ్యూమన్ ఎవల్యూషన్ అంటే అంటే పర్సనాలిటీ, ఈగోయిక్, మొనాడిక్, ఇలా త్రీఫోల్డ్ హ్యూమన్ ఎవల్యూషన్. అలాగే ద 3 పర్సన్స్ ఆఫ్ ది డైటీ. డైటీ ఒకటే, అది 3 పర్సన్స్గా వ్యక్తం.
మూడుగా వస్తున్నారు వాళ్ళు. కనుక ఈ విధంగా అంటే ఒకటి వాళ్ళే మూడు తత్వములుగా మనకి దర్శనం అవుతాం. ఒక తత్వం మూడు తత్వములుగా మనం చూస్తాం. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనం చెప్తాం. ఇలా త్రీ పర్సన్స్ ఆఫ్ ది డైటీ మూడుగా మనం అమ్మవారిని మూడుగా మనం అర్చిస్తాం. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఇలా మూడుగా ఉంటున్నటువంటిది చోట్లో. కానీ వీటన్నిటికీ ఇప్పుడు చెప్పినటువంటి వీటన్నిటిని ఒక్కొక్క ట్రయాంగిల్గా వేసేసుకోండి. మొత్తం 1 2 3 4 5 6 7 8 చెప్పారు మనకి. 8ని ఒక 8 ట్రయాంగిల్స్గా మీరు వేసుకుని వీటికి ఉన్నటువంటి లింకప్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళితే అప్పుడు మనకి ఈ సృష్టిలో ఉన్నటువంటిది మనకి అర్థమయ్యేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అదొకటి. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ అయితే. సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ నెంబర్ 4 గురించి చెప్తున్నారు. నెంబర్ 4 ఈజ్ ద 4 లిపికా లార్డ్స్. చోట్లో పనిచేస్తున్నటువంటి కర్మ దేవతలు వాళ్ళు. ద 4 మహారాజాస్. తర్వాత ద 4-fold లోవర్ మ్యాన్, ది క్వాటర్నరీ. 4గా ఉన్నటువంటి అన్ని కూడా మీరు ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు వీటన్నిటికీ ఒక సింక్రనైజేషన్ వస్తుంది మనకి. బాల్య యవ్వన కౌమార వార్ధక్యేషు ఈ 4ని ఒకటి రాసుకోవాలి. అలాగే 4 ఇదిగా వర్క్స్గా డివైడ్ చేశారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 ఒకటి రాసుకోండి. వీటన్నిటికీ ఒక లింకప్ ఉంటుంది మనకి. సో వేదాల్లో ఇచ్చినటువంటివన్నీ కూడా. సో ది 4-fold లోవర్ మ్యాన్. లోవర్ మ్యాన్ ఈజ్ ది 4-fold. దట్ ఈస్ ఫిజికల్, ఎథరిక్, ఆస్ట్రల్, లోవర్ మైండ్ ఆర్ కామన్స్ అన్నారు. దాన్ని దీన్ని క్వాటర్నరీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాస్మిక్ ఫైర్లో. సో ది 4-fold లోవర్ మ్యాన్ అన్నారు వాడిని. ఈ రకంగా 4గా ఉన్నటువంటి అన్ని కూడా ఒక చోట మనం నోట్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇస్ 5. ది 5 planes ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. హ్యూమన్ ఎవల్యూషన్ ఇస్ ఇన్ 5 planes. అదే మనం చదువుకుంటాం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. 5 planes ఆఫ్ ఎవల్యూషన్. అది తర్వాత ది 5 senses, మనకున్నటువంటి 5 senses. తర్వాత ది 5-fold డిపార్ట్మెంట్ ఆఫ్ ది మహాచౌహాన్. మహాచౌహాన్ గారికి 5-fold డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. హీ బిలాంగ్స్ టు ది థర్డ్ రే. థర్డ్ రేలో అగైన్ దెర్ ఆర్ 4 sub-rays. 4 rays. 4 + 3 దట్ ఈస్ 5. ఇది 5గా మీరు తెలుసుకోండి చోట్లో ఉన్నటువంటి. సో మహాచౌహాన్ గారి యొక్క కార్యక్రమం 5 డిపార్ట్మెంట్స్గా వర్తిస్తుంది. అలాగే ది 5 kingdoms ఆఫ్ నేచర్. చోట్లో 5 kingdoms ఉన్నాయి. ఏమిటవి? ఒకటి మినరల్, యానిమల్, ప్లాంట్, హ్యూమన్, దేవ ఆర్ సూపర్ హ్యూమన్ అన్నారు వాళ్ళు. తర్వాత ది 5th ప్రిన్సిపల్ ఆఫ్ మనస్సు, దాని యొక్క విధానం. అది తెలుసుకుంటే 5-fold. దీని విషయాలు మనకు చక్కగా తెలుస్తాయి. ఇలా 5గా ఉన్నటువంటి ఇలా తెలుసుకోండి. నెక్స్ట్ ఇస్ 7 గురించి చెప్తున్నారు మనకి. సో 7, ది 7 rays ఆర్ హైరార్కీస్. 7 కిరణములు మనం చెప్పుకున్నాం కదా. 7 rays ఉన్నాయి మొత్తం. RAYS రేస్. ప్రతి రేకి ఒక్కొక్క మాస్టర్ అనేవాళ్ళు ఉంటున్నారు. ది 7 హైరార్కీస్ వాళ్ళు. ఫ్రమ్ రే 1 ఇస్ మాస్టర్ మోరియా, మాస్టర్ కుతుకుమి, ఇలా అందరూ ఉన్నారు కదా మనకి. సో 7 rays, 7 హైరార్కీస్ వాళ్ళు. 7 rays. తర్వాత ది 7 కలర్స్. తర్వాత ది 7 planes ఆఫ్ మేనిఫెస్టేషన్. దెర్ ఆర్ 7 planes ఆఫ్ మేనిఫెస్టేషన్. అని మనకి తెలుసు. ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, బుద్ధిక్ పైన మిగిలిన 3. తర్వాత ది 7 కుమారాస్. కుమారాస్ ఆర్ 7. అందులో 3 ఎసోటరిక్, 3 ఎక్సోటరిక్గా చెప్తారు మనకి. కుమారులు మొత్తం 7. వారిలో ఒకరు సనత్ కుమారులు వారు. మొత్తం 7 కుమారులు. వీళ్ళ గురించి మనకు చక్కగా కాస్మిక్ ఫైర్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. 3 ఎసోటరిక్గా ఉన్నారు, 3 ఎక్సోటరిక్గా ఉన్నారు మొత్తం కుమారాస్. అంటే మొత్తం వీళ్ళు ఒక్కొక్క కుమార వీళ్ళు మొత్తం ఆ కింగ్డమ్ అంతా కూడా వీళ్ళు రూల్ చేస్తుంటారు. మానవ కింగ్డమ్ అంతా కూడా వీళ్ళ ఆధిపత్యంలో నడుస్తుంది. అలాగే ప్రతిదానికి ఒక కుమార అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మహారాజాగా మనం చెప్పుకున్నాం. 4 మహారాజాస్ డిఫరెంట్, కొంచెం కుమార అనేటువంటి డిఫరెంట్. ఇందాక 4 మహారాజాస్ అని చెప్పుకున్నాం కదా, అది కొంచెం ఆస్పెక్ట్స్లో డిఫర్ అవుతుంది. ఈ కుమార ఆస్పెక్ట్ కొన్ని ఆస్పెక్ట్స్లో కొంచెం డిఫర్ అవుతుంది. సో టోటల్ దేర్ ఆర్ 7 కుమారాస్. మనకు మామూలుగా వేదాల్లోని వీటిలో సనత్ కుమార్, సనత్ సుజాత, వీళ్ళ వారు 4 పేర్లు వస్తాయి. సనత్ సనందన, సనత్ కుమార్, సనత్ సుజాత వారు. వీళ్ళు సనత్ కుమార్ వారు కాకుండా మిగిలిన 3ని
ఎక్స్ట్రాట్రిక్గా తెలుసు. వీళ్ళు నలుగురే కాకుండా ఇంకొక ముగ్గురున్నారు ఎక్స్ట్రాట్రిక్గా. వాళ్ళు అసలు వ్యక్తం అవ్వడానికి, వాళ్ళ పేరు తెలియడానికి వాళ్ళు ఇది లేదు అసలు. ఇంత కూడా వాళ్ళు పర్మిషన్ వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు అసలు. మేము ఎక్స్‌వై-జెడ్ రాసుకుంటాం, పోనీ ఎక్స్‌వై-జెడ్ అనండి మీ పేరు అన్న వాళ్ళు నేను అన్ను కావాలంటే నువ్వు రాసుకుంటున్నారు వాళ్ళు. పేరు కూడా వాళ్ళు చెప్పట్లేదు అసలు. సో ఇలా మొత్తం దేర్ ఆర్ 7 కుమారాస్ హూ ఆర్ రూలింగ్ దిస్ హోల్ స్పేస్. 7 కుమారాస్ ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క దీన్ని బట్టి, అంటే ఒక్కొక్క టైం పీరియడ్కి వీళ్ళు ఒక్కొక్కళ్ళు కుమార, ఇప్పుడు సనత్ కుమారులు వారు స్టేజ్లోకి వాళ్ళు వస్తుంటారు. మొత్తం వీళ్ళు 7. ఇసాట్రిక్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్ట్రాట్రిక్ గా అవుతుంటారు, ఎక్స్ట్రాట్రిక్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇసాట్రిక్ గా అవుతుంటారు. ఇలా మారుతుంటారు వాళ్ళు. అది ఎప్పటికీ వీళ్ళే అని కాదు, వీళ్ళు మారుతుంటారు అనమాట. టోటల్ దెర్ ఆర్ 7 కుమారాస్. తర్వాత ద 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్. దెర్ ఆర్ 7 ప్రిన్సిపల్స్ ఫర్ మ్యాన్. ఇవి కూడా మనకి చక్కగా 7 ప్రిన్సిపల్స్ మన కాస్మిక్ ఫేర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి ఒకటి చదువుకోండి. తర్వాత ది 7 సెంటర్స్. హ్యూమన్ బీయింగ్ లో ఉండేటువంటి 7 సెంటర్స్. జీవుడిలో ఉండేటువంటి వెన్నుముకలో ఉండేటువంటి 7 సెంటర్స్. తర్వాత ది 7 సేక్రెడ్ ప్లానెట్స్. చోట్లో ప్లానెట్స్ ఇవన్నీ కూడా 7 గా ఉన్నాయి. 7 సేక్రెడ్ ప్లానెట్స్. తర్వాత ది 7 చైన్స్, ది 7 గ్లోబ్స్, ది 7 రౌండ్స్. ఇవన్నీ కూడా చైన్స్, గ్లోబ్స్, రౌండ్స్ ఇవి చెప్తారు. అంటే ఏంటంటే ఈ ప్లానెట్ దాని యొక్క మిగిలిన ప్లానెట్స్ తోటి అది లింకప్ అయి వర్క్ చేయడం అన్నటువంటిది ఒకటి. అదొక ఆస్పెక్ట్. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి ఇంట్లో వాడు అన్నయ్యో తమ్ముడో ఏదో ఉంటుంది, వాడి రోల్ వేరు. స్కూల్లో వాడి రోల్ వేరు. ఇంకొక చోట ఇంకొక ట్యూషన్ ఎక్కడికి వెళ్తుంటే అక్కడ వాడి రోల్ వేరు. అక్కడ వాడు లీడర్ అవ్వచ్చు, ఇంకో చోట ఏమో వాడు మంచి ప్లేయర్ అవ్వచ్చు, ఇంకో చోట మంచి మ్యూజిషియన్గా ఉండవచ్చు, ఇంట్లోనేమో వాడు అందరికన్నా చిన్నవాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క దీనిలో ఉంటాడు. అన్నిట్లోనూ వీడు పరివర్తన చెందుతూ వీడు పైకి ఎదగాలి. అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరితోటి వాళ్ళ ఎనర్జీస్ అన్నింటినీ వీడు లింకప్ చేసుకుంటూ వీడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర చక్కగా ఇది తెచ్చుకుని వీడు పైకి ఎదగాలి. అలాగే స్కూల్లోనూ వీడు మంచి పేరు తెచ్చుకోవాలి. వాడు మ్యూజిక్ వెళ్తుంటే అక్కడ మ్యూజిక్ చక్కగా పాడాలి. ఇలా అనేక రకాలుగా ఎలా అయితే ఉంటుందో, అలాగే ప్రతి ప్లానెట్కి దేర్ ఆర్ 7 చైన్స్ అన్నారు. సో ద ప్లానెట్ దట్ ఈస్ లింక్డ్ విత్ ది అదర్ ప్లానెట్స్ ఇస్ కాల్డ్ ది చైన్ ఆస్పెక్ట్. మిగిలిన ప్లానెట్స్ తోటి దీనికి ఎటువంటి లింకప్స్ ఉన్నాయి అన్నటువంటి దాంతో దీనికి ఒక చైన్ ఆస్పెక్ట్. అంటే 7 ప్లేన్స్ లోను 7 చైన్స్ ఉంటాయి మనకి. 7 ప్లేన్స్ ఎలా అయితే ఉంటాయో 7 చైన్స్ ఉంటాయి. అంటే అవి వర్తించేటువంటి విధానం మిగిలిన ప్లానెట్స్ తోటి. సో దెర్ ఆర్ 7 చైన్స్. అలాగే 7 రౌండ్స్ అన్నారు, 7 గ్లోబ్స్. ఇది 7 రౌండ్స్ ఉన్నాయి అన్నారు. ఏమిటి 7 రౌండ్స్ అంటే, ఇది ఫస్ట్ అంటే వీళ్ళలో ప్రతి ప్లానెట్ లోనూ అది విచ్చుకునేటువంటి విధానం. సో దాని అప్లిఫ్ట్మెంట్. ఇప్పుడు వీడు 4th క్లాస్ అన్నారు, 3rd క్లాస్ కన్నా వీడు 4th క్లాస్కి వచ్చేటప్పుడు వీడికి జ్ఞానం ఇంకాస్త విచ్చుకుని ఉంటుంది. కాస్త విషయాలు 3rd క్లాస్లో ఉన్నప్పుడు వీడికి 5వ ఎక్కం వరకు వచ్చు, 4th క్లాస్కి వచ్చేటప్పుడు వీడికి 7వ ఎక్కం దాకా వచ్చు. కాస్త అంటే ఆ అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటి దాన్ని మనకి ఇక్కడ 7 రౌండ్స్గా చెప్తారు. దెర్ ఆర్ 7 గ్లోబ్స్. సో గ్లోబ్ ఈజ్ ద, అంటే చోట్లో ఈ ప్లానెట్స్ అన్ని కూడా గ్లోబ్స్గా మనకి వ్యక్తీకరణ అవుతుంటాయి. సో ఈ 7 గ్లోబ్స్గా ఉన్నటువంటి ఒకటి 7 ప్లానెట్స్ అని చెప్పారు, మళ్ళీ 7 గ్లోబ్స్ అన్నారు. ప్లానెట్స్ అనేటువంటిదిగా చెప్పబడుతున్నప్పుడు ఆ ప్లానెట్స్లో పనిచేస్తున్నటువంటి ఎనర్జీస్ వాళ్ళని మనం హెవెన్లీ మెన్గా మనం చెప్పుకోవాలి. 7 హెవెన్లీ మెన్. సో వాళ్ళు ప్లానెట్స్గా వాళ్ళు ఇది అవుతున్నారు. వాళ్ళు ధరించినటువంటి ఆఫీస్ వేరు. వీళ్ళు ఒకటి ఏదైనా ఒకటి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఆఫీస్ ఏదైతే మనం చెప్తామో, ఏదైనా ఒక కంపెనీది ఆఫీస్ ఇండికేట్స్ ది గ్లోబ్, ఆఫీసర్ ఈజ్ డిఫరెంట్, ఆఫీస్ ఈజ్ డిఫరెంట్. రెండింటిని ఒకటిగా మనం ఎలా అయితే చెప్పమో అందరి నుంచి 7 ప్లానెట్స్ అన్నారు, 7 గ్లోబ్స్ అన్నారు ఇక్కడ. అట్లా అలా అర్థం చేసుకో. ది 7 రౌండ్స్. తర్వాత ది 7 రూట్ రేసెస్ అండ్ సబ్ రేసెస్. ఇదంతా కూడా 7 రూట్ రేసెస్ ఉన్నాయి, 7 సబ్ రేసెస్ ఉన్నాయి. ప్రతి రేలోనూ దెర్ ఆర్ 7 సబ్ రేసెస్. తర్వాత ది 7 ఇనిషియేషన్స్. సో ఈ ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్లో మనం చెప్పుకున్నాం. 7 ఇనిషియేషన్స్ అంటే ఎట్లా ఏమిటి. సో వీటన్నిటికీ మీకు 777గా చెప్పబడినటువంటి అన్నిటికీ ఒక చక్కటి లింకప్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం చక్కగా వీటికి వాటికి ఉండేటువంటి లింకప్స్ ఇవన్నీ మనం చక్కగా తెలుసుకుంటే వీటి యొక్క కలర్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ మనం చక్కగా
What I seek to emphasize in the above table is that to the adept, the correspondences of all these is perfectly known and exists in terms of consciousness, in terms of form, and in terms of intelligence. ఇవన్నీ కూడా ఈ కరస్పాండెన్స్ అన్ని తెలుసుకుంటే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్షియస్నెస్, తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అంటే వాటిలో విచ్చుకునేటువంటి ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా దెర్ ఈస్ సమ్ లింక్ అప్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ స్పేస్. He knows it, if I may so express it, in terms of color when dealing with form. He knows it అన్న. ఏంటి వీడు నోస్ ఇట్ అంటే చోట్లో జ్ఞానము అంటే ఈ లింకప్ అంతా తెలుసుకోవడమే జ్ఞానం. దాన్నే వేదము అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ లింకప్ తెలియాలి మనకి. లింకప్ తెలియకుండా కేవలం ఇది వచ్చేస్తే సరిపోదు. ఎక్కాలన్నీ వచ్చేసి లెక్కలు చేయడం రాదనుకోండి వాడికి ఉపయోగం లేదు. ఎక్కాలు వస్తే సరిపోదు, లెక్కలు చేయడం రావాలి వాడికి. అంటే ఎక్కడ ఎలా అప్లై చేయాలి ఆ టేబుల్స్ని తెలియాలి వాడికి. దాన్ని అప్పుడు he knows it, if I may so express it, in terms of color when dealing with form, in terms of sound when dealing with the life side, and in terms of vitality when dealing with intelligence. So color, sound, intelligence, ఈ మూడు ఆస్పెక్ట్స్ మనకి చెప్పారు. సో ఫారం ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అంటే చోట్లో ఉన్నటువంటి ఫోర్స్కి మనం నేను చెప్పుకున్నాం, ఈ ఫోర్స్ మనకి ఒక రూపం దాల్చితే దానికి ఒక కలర్గా చెప్పారు. ఫోర్స్ అన్నటువంటిది ఉంది, చోట్లో ఎనర్జీస్ ఉన్నాయి. ఎనర్జీస్ వెన్ ఇట్ ఈస్ టేకింగ్ ఏ ఫారం దట్ ఈస్ కాల్డ్ ది కలర్. ఇప్పుడు ఎనర్జీకి కలర్ ఏమిటండి? ఎనర్జీకి కలర్ లేదు. ఎనర్జీ ఒక ఫారంగా వచ్చింది అనుకోండి, దానికి ఒక కలర్ అంటాం, దానికి ఒక గుణాలు మనం చెప్తాం. కలర్ అంటే గుణాలు మీరు చెప్తారు. చోట్ల ఎనర్జీ అని దానికి ఏంటి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పలేం. అది ఒక ఫారం ఆస్పెక్ట్లోకి వచ్చేటికి అప్పుడు దానికి ఒక కలర్ అన్నది మనం బిలాంగ్స్ టు సో అండ్ సో అలా. సో ఫారం ఆస్పెక్ట్గా చెప్పబడుతున్నప్పుడు దాన్ని కలర్గా అన్నాం. తర్వాత సౌండ్ ఆస్పెక్ట్గా చెప్పబడుతున్నటువంటి విషయాలకి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ వెన్ డీలింగ్ విత్ ద లైఫ్ సైడ్. సో సౌండ్ ఆస్పెక్ట్ గురించి కూడా మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. దట్ ఈస్ ద లైఫ్ సైడ్ ఆఫ్ దిస్. మనలో లైఫ్ ఆస్పెక్ట్గా ఏదైతే ఉందో దాని నుంచి ఆ లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది చోట్లో అన్నటువంటి శబ్దం. సో ఒక ఎక్స్ప్రెషన్ ఈజ్ ది సౌండ్ ఆస్పెక్ట్. సో చోట్లో ఈ లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది వర్తిస్తుంటే దానిలో నుంచి శబ్దం పుట్టుట అనేది జరుగుతుంది. శబ్దము అన్న కాన్షియస్నెస్ అన్న ఇక్కడ ఒక ఇన్నర్గా వెళ్ళినప్పుడు ఒకటే. మీకు కాన్షియస్నెస్ ఏర్పడింది అంటే అక్కడ శబ్దము అంటది వస్తుంది. ఉచ్ఛ్వాసము నిశ్వాసము. జీవుడు ఉన్నట్టంటే వాళ్ళు ఉచ్ఛ్వాసం నిశ్వాసం నడుస్తుంది అని అర్థం. ఉచ్ఛ్వాసం నిశ్వాసమే శబ్దముగా మనం తెలుసుకోవాలి. సో సౌండ్ ఈజ్ ద లైఫ్ ఆస్పెక్ట్. తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ ఇట్ ఎక్స్ప్రెస్ సౌండ్, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైటాలిటీ వెన్ డీలింగ్ విత్ ఇంటెలిజెన్స్. సో వైటాలిటీ అంటే చోట్లో ఉన్నటువంటి ఎనర్జీ. వైటాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా తెలుసుకోవాలి. జీవుడిలో ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అంటే జీవుడిలో వైటాలిటీ ఉందని అర్థం. అలా అర్థం చేసుకుంటే మీకు ఈ హయ్యర్ ప్రిన్సిపల్ మీకు అర్థం. వైటాలిటీ అన్నట్టు అంటే చోట్లో ఉన్నటువంటి ఎనర్జీ వీడు చక్కగా వీడు డ్రా చేసుకోగలుగుతున్నాడు. There are good openings in his body where he could able to draw the vitality from this space. సో చోట్లో వైటాలిటీ అన్నటువంటిది ఉంది అంటే ఇప్పుడు జీవుడిలో ప్రాణశక్తి అన్నటువంటిది ఉంటే జీవుడు బ్రతికి వాడు చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. అలాగే చోట్ల ప్రాణశక్తి అన్నటువంటిది ఉందని ఎలా తెలుస్తుంటే దానిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్గా మనకు తెలియబడుతుంది. సో వైటాలిటీ అన్నటువంటిది ఎలా తెలియబడుతుంటుంది అంటే ఇంటెలిజెన్స్గా తెలియబడుతుంది. వైటాలిటీ ఎక్కువ లేదనుకుంటే వాడు అలా రెస్ట్గా ఉంటాడు, వాడు ఎక్కువ పని చేయలేడు, ఇలా ఉంటాడు. వైటాలిటీ చక్కగా ఉంటే వాడు పనులన్నీ చేసుకోగలగటం, వాడు ఏమిటి నా కార్యక్రమం ఏంటి, నా ఆఫీస్ ఇవాళ ఏంటి, అపాయింట్మెంట్స్ ఏంటి, ఇదంతా అది ఎలాగో అలా. సో ఈ 3 ఆస్పెక్ట్స్, ఈ 3 ఒకటి మనం ట్రయాంగిల్గా పెట్టుకోవచ్చు. కలర్, సౌండ్, వైటాలిటీ. డీలింగ్ విత్ ఇంటెలిజెన్స్ ఆర్ ది యాక్టివిటీ ఆస్పెక్ట్, ది అబోవ్ స్టేట్మెంట్ విల్ repay much earnest thought. It contains a statement of occult fact according to the 3 lines of approach as dealt within our preceding letter. Will be the use of the terms as above described. చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటిది దీన్ని బట్టి
చక్కగా అవగాహన చేసుకోండి. ఇంతకుముందు కలర్స్ ఇవన్నీ చెప్పారు. ఈ చెప్పబడినటువంటి వాటికి ఈ కలర్స్కి ఏ రకంగా ఇది లింకప్గా ఇదంతా తెలియబడుతుంది అనేటువంటి విషయం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి టేబుల్కి వీటికి ఇవన్నీ మీకు చక్కగా తెలియబడుతున్నాయి. నెక్స్ట్ లెసన్ ఇస్ కలర్ ఇన్ ది మైక్రోకాస్మ్ అండ్ ఇన్ ద మ్యాక్రోకాస్మ్. Here lies much of difficulty owing to the process of constant mutation. In the microcosm is subject to the following factors. The factor of the ray of the ego. The following factors ga microcosm lo untunnattu vishayam cheptuna. The factor of the ray of the ego. So ray of the ego. So what are the factors that are influencing the ray of the ego? Next is the factor of the ray of the personality. Next is the factor of the point in evolution. So వీడి యొక్క ఈగోయిక్ రే ఏమిటి, వీడి యొక్క పర్సనాలిటీ రే ఏమిటి, వీటిలో ఎవల్యూషన్ రే అన్నటువంటిది ఎక్కడ వీడికి వర్తిస్తుంటారు. ది ఫ్యాక్టర్ ఆఫ్ ది పాయింట్ ఇన్ ఎవల్యూషన్. సో ఈ ఫ్యాక్టర్ ఆఫ్ పాయింట్ ఇన్ ఎవల్యూషన్ ఫర్దర్గా చెప్తున్నారు. ఇంకా వన్ హింట్ మే హియర్ బి గివెన్ అట్ ఎ లో పాయింట్ in evolution, the colors are largely based on the activity aspect. So colors are based on the activity aspect. So ఈ కలర్స్ అన్నటువంటి దేని చేత ఏర్పడుతున్నాయి అంటే యాక్టివిటీ ఆస్పెక్ట్కి కలర్ అన్నటువంటిది ఇవ్వబడుతుంది. Later comes the working in the love or wisdom aspect, which has three effects. So కలర్ ఆస్పెక్ట్కి ఈ విజ్డమ్ అనేటువంటిది యాడ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. దాని నుంచి వాడు ఫర్దర్గా వీడేవాళ్ళు. బేసిక్గా వాడు ఏంటంటే వాడిని మనం వర్ణిస్తాం కదా. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు పలానా వాడండి, వాడికి ఈ గుణాలు ఉన్నాయి అన్నట్టు మనం చెప్తాం. ఈ గుణాలు ఉన్నటువంటి వాడిని మనం స్కూల్లో స్టూడెంట్గా అడ్మిట్ చేసుకున్నాం. అప్పుడు వాడికి జ్ఞానం అనేటువంటి తోడేవుడికి వాడి యొక్క బిహేవియర్ మారుతుంది, వాడి యొక్క అప్రోచ్ మారుతుంది. ఇలా అది ఎలా అయితే చెప్తామో యాక్టివిటీ ఆస్పెక్ట్కి మనం లేదా ఈ కలర్కి లవ్ అండ్ విజ్డమ్ యాడ్ చేయడం అంటే అట్లా అన్నమాట. విచ్ హ్యాస్ త్రీ ఎఫెక్ట్స్. దానివల్ల త్రీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ద డ్రాపింగ్ అవుట్ ఆఫ్ కలర్స్ ఫ్రమ్ ది లోవర్ షీట్స్ విచ్ ఆర్ ది లెఫ్ట్ ఓవర్స్ ఫ్రమ్ ఏ ప్రీవియస్ సిస్టమ్. అంటే వీడు స్కూల్లో స్టూడెంట్గా చేరకముందు వాడి లైఫ్ వేరు, స్కూల్లో స్టూడెంట్గా చేరిన తర్వాత వీడు అల్లరి చిల్లరగా తిరగడం, అక్కడిక్కడ ఆడుకుంటూ టైం వేస్ట్ చేయడం, ఇలాంటివన్నీ పోతాడు. దాన్నే ఏమన్నారు ఇక్కడ లోవర్ షీట్స్ అంతా వదిలేయడం. డ్రాపింగ్ అవుట్ ఆఫ్ కలర్స్ ఫ్రమ్ ది లోవర్ షీట్స్ అన్నారు దాన్ని. ఇట్ ఇన్వాల్వ్స్ ది ఎలిమినేట్స్ ఆఫ్ సచ్ హ్యూస్ యాజ్ బ్రౌన్ అండ్ గ్రే. సో బ్రౌన్ అండ్ గ్రే బిలాంగ్ టు ఎర్లియర్ సోలార్ సిస్టమ్. అవన్నీ వీడు వదిలేసుకుంటాడు, వీడు పెట్టుకోవడం అవన్నీ. సో వీడిలో అక్కర్లేనివన్నీ కూడా వీడు చక్కగా వాటిని కట్ ఆఫ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్ అన్నారు కదా. సో పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్లో వీడికి ఎవల్యూషన్లో ఏంటి, వీడు మనం పై స్టెప్ ఎక్కాలి అంటే మనం ఇంతకన్నా ఇంకా ఎక్కువసేపు మనం ఏదైనా మనం ఐఏఎస్కో ఐపీఎస్కో లేదా ఏదైనా అలా ప్రిపేర్ అవ్వాలనుకోండి, వాడు మనతో పాటు అంతా తిరిగి వాడు చదువుతానంటే కుదరదు. ఎవరికైనా 24 గంటలే. ఇప్పుడు వాడు ఏం చేయాలి, వాడికి ఎక్కడెక్కడైతే వాడికి టైం వేస్ట్ అవుతుందో వాటిని అన్నింటినీ కట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కేవలం తినడం, చదువుకోవడం, పడుకోవడం, అంతే. ఇంక 3వ 4వ పని ఉండదు వాడికి. అంటే ఏంటి, ఏది ముఖ్యం అవి మాత్రమే పెట్టుకుంటాడు అంతే. ఇంకా మిగిలిన వాటి వేటికి టైం పెట్టుకోవడం అంటే మిగిలిన వీడు కట్ ఆఫ్ చేసేసుకుంటూ వాడు వెళ్ళిపోతున్నాడు. సో అది డ్రాపింగ్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది కలర్స్ అంటే అది. నెక్స్ట్ ఇస్ ది ట్రాన్స్మ్యుటేషన్ ఆఫ్ సర్టెన్ కలర్స్ ఇంటూ దోస్ ఆఫ్ హయ్యర్ టోన్. ట్రాన్స్మ్యుటేషన్ ఆఫ్ సర్టెన్ కలర్స్. సో లోవర్ కలర్స్గా ఉన్నటువంటి హయ్యర్ కలర్స్గా వీటిలో ట్రాన్స్మ్యూట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో లోవర్ కలర్స్ హయ్యర్ కలర్స్గా మనం చెప్పుకున్నాం, ఎక్సాట్రిక్ ఎక్సాట్రిక్ కలర్స్గా. సో ఈ రకంగా వీడు ట్రాన్స్మ్యూట్ అవుతాడు హయ్యర్ కలర్స్లో. ఈ పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్ బట్టి వీడికి ఆ కలర్స్ అందడం అనేటువంటిది ఉంటుంది. An effect of translucence or an underlying radiance or brilliance. An effect of translucence. సో వీడు ఎప్పుడైతే వీడు హయ్యర్గా వీడు ట్రాన్స్లూట్ అవుతాడు వీడు, అప్పుడు వీడికి అండర్లయింగ్ రేడియన్స్ ఆర్ బ్రిలియన్స్. రేడియన్స్ ఇస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది హైయెస్ట్ ఆస్పెక్ట్, లైఫ్ ఆస్పెక్ట్గా చెప్పుకోవచ్చు, దాన్ని విల్ ఆస్పెక్ట్గా చెప్పుకోవచ్చు, రేడియన్స్. సో రేడియన్స్ ఆర్ బ్రిలియన్స్ అంటే వీడికి అందివ్వబడుతుంది. Which is the result of the greater purity of the bodies and the dimensions of the ever-growing inner flame. Purity of the అంటే ఒక రేడియంట్ అంటే దాంట్లో అసలు చీకటి అనేటువంటిది ఉండదు, మొత్తం అది 360 degrees అది లైట్ని ఎమినేట్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ది రేడియన్స్ ఆస్పెక్ట్.
అంటే వీడి లైఫ్లో అక్కర్లేని అంటూ వీడి లైఫ్లో ఏది ఉండదు, అక్కర్లేని మాట మాట్లాడడం ఉండదు, అక్కర్లేకుండా వీడి టైం వేస్ట్ చేయడం ఉండదు. ఎవరితో ఏది మాట్లాడుతున్నా వాడికి అందులోంచి ఒక ఎడ్యుకేషన్ అనేటువంటిది వచ్చేస్తుంది. అలా ప్రతిదీ కూడా ఉపయోగకరమైనటువంటివే వీడు చేసుకుంటూ పెడతాడు. దట్ ఈస్ కాల్డ్ ది రేడియన్స్ ఆస్పెక్ట్. దాన్ని విల్ ఆస్పెక్ట్గా చెప్తారు, అది హయ్యెస్ట్ ఆస్పెక్ట్గా చెప్తారు. రేడియన్స్ అని వస్తే హయ్యెస్ట్ ఆస్పెక్ట్గా తెలుసుకోవాలి. సో ఇది ది పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్లో వీడికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీటిలో అక్కర్లేని తొలగించేసుకోవడం, సెకండ్ పాయింట్లోనేమో వీడి ట్రాన్స్మ్యూట్ అవ్వడం, థర్డ్ పాయింట్లో వీడు ట్రాన్స్లూసెన్స్ అయిపోయి వీడు రేడియంట్గా తయారైపోవడం. ఇది పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్లో మనకు చెప్పినటువంటి పాయింట్స్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ది ఫ్యాక్టర్ ఆఫ్ ది రే ఆర్ రేస్ దట్ ఆర్ మేనిఫెస్టెడ్ పాసింగ్ అవుట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆర్ కమింగ్ ఇన్ టు మేనిఫెస్టేషన్. సో రే ఆస్పెక్ట్గా చెప్పబడుతున్నప్పుడు మనకి ఒకటి మేనిఫెస్ట్ అవుతుండడం లేదా మేనిఫెస్ట్ అయిపోవడం అంటే విషయంగా మనం తెలుసుకోండి. దెర్ ఆర్ సర్టెన్ రేస్, కొన్ని రేస్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తున్నాయి, కొన్ని రేస్ ఎగ్జిస్టెన్స్లోకి నుంచి వెళుతున్నాయి. దీస్ రేస్ నెసెసరీలీ ఎఫెక్ట్ ద ఈగోస్ ఇన్ ఇన్కార్నేషన్. దే కాజ్ a change of vibration somewhat or a consequent change of coloring or of quality. If a man, for instance, is on the ray of science and come under the influence of the incoming ray of harmony, the effect on his trend of thought and consequently on the color he will be demonstrating will be quite noticeable. But ray of science kunnadu anukondi. So ray of science is concrete knowledge, science and concrete knowledge. That is the fifth ray. ఈ ఫిఫ్త్ రే వాడు రే ఆఫ్ హార్మనీకి వీడు ఆ రేకి వీడు ఎక్స్పోజ్ అయ్యాడు అనుకోండి. సో రే ఆఫ్ అప్పుడు ఈ కాంక్రీట్ నాలెడ్జ్ని వీడు వాడేటువంటి దాంట్లో తేడా ఉంటుంది. సో ఈ 7 రేస్ కూడా వాటి యొక్క పాస్ ఆన్ టైంలో ఆ 7 రేస్ పీపుల్ మీద ఒక్కొక్క విధానంగా వాళ్ళు ఆ రేస్కి వీళ్ళు ప్రభావితం చెందడం, ఆ రేస్కి వీళ్ళు స్పందించడం అనేటువంటి తేడాగా ఉంటుంది అని పాయింట్ చెప్తున్నారు. విల్ బి క్వైట్ నోటిసబుల్. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కాజ్ ది బ్లెండింగ్ అండ్ మెర్జింగ్ అండ్ మిక్సింగ్ దట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇన్ఎక్స్ట్రికబ్లీ కన్ఫ్యూజింగ్ టు ద మ్యాన్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది 3 words. సో ఇవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నాయంటే ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కాజ్ ది బ్లెండింగ్ అండ్ మెర్జింగ్ అండ్ మిక్సింగ్. ఇప్పుడు బ్లెండ్ అవ్వడం, మెర్జ్ అవ్వడం, మిక్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో అందుగురించి వీడు ఆ విషయం అదే, కానీ దీన్ని 7 ఆస్పెక్ట్స్లో వాడు దాన్ని తెలుసుకోగలగడానికి వాడికి ఒక ఎడ్యుకేషన్. ఇప్పుడు టేబుల్స్ ఉన్నాయి, ఎక్కాలు ఉన్నాయి, వీటిని నెంబర్స్, వీటిని మ్యాథ్స్ వాడు ఒక రకంగా వాడతాడు, ఇంకొకటి ఇంకొక రకంగా వాడతాడు, ఇంకొకటి ఇంకొక రకంగా వాడతాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా దాన్ని వాడుతూ ఉంటాడు. సో అన్ని రకాలుగా వాడటం అనేటువంటి తెలుసుకోవడమే ది అప్లిఫ్ట్మెంట్ అన్నమాట. ఇది అన్ని రకాలుగా దాన్ని వాడటం అనేటువంటి వీడికి తెలియబడాలి, అది ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు దాన్ని ఏమన్నారంటే బ్లెండింగ్, మెర్జింగ్ అండ్ మిక్సింగ్ అన్నారు. దట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇన్ఎక్స్ట్రికబ్లీ కన్ఫ్యూజింగ్ టు ద మ్యాన్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది 3 words. అంటే మనకున్నటువంటి పర్సనాలిటీ లెవెల్లో నుంచి దీన్ని ఆలోచించుదాం అనుకుంటే కొంచెం అది కష్టంగా ఉంటుంది. కొంచెం మనం ఎలివేట్ అయ్యి దీన్ని ఆలోచించుకుంటే అప్పుడు దాన్ని ఆల్ రౌండ్ డెవలప్మెంట్గా మనకి చెప్తారు. సో ఈ విషయం కొంచెం బాగా అవగాహన చేసుకోవచ్చు. అంటే వాడు కాంక్రీట్ నాలెడ్జ్ వాడికి ఒక హార్మనీ రేలో వాడికి అది వర్తిస్తున్నప్పుడు వాడు దాన్ని ఆలోచించడం లేదా వాడు రూపొందించేటువంటి ఇవన్నీ మిషనరీస్ అని కూడా తేడాగా ఉంటుంది. అదే వాడు ఇంకొక రే వర్తిస్తున్నప్పుడు, డివోషన్ రే వర్తిస్తున్నప్పుడు వాడు వాడేటువంటి విధానం తేడాగా ఉంటుంది ఈ కాంక్రీట్ నాలెడ్జ్. సో అనేక యాంగిల్స్లో ఈ జ్ఞానం అనేటువంటిది లేదా ఈ కాంక్రీట్ నాలెడ్జ్ని వీడు వాడడం అనేటువంటిది ఎగ్జాంపుల్గా క్రియేట్. సో అలా వీడు అన్ని ఆస్పెక్ట్స్లోనూ దాన్ని వాడగలగటం అనేటువంటి రేకి వీడు ఎక్స్పోజ్ అవ్వడం చేత ఏమవుతుందంటే వీడు మైక్రోకాస్మిక్, మ్యాక్రోకాస్మిక్ ఒక లింకప్ వీడికి అర్థమవుతుంది. సూర్యుడు 7 కిరణాలు ఒకటేసారి ఇస్తున్నాడు. సో ఒక విషయాన్ని 7 కోణాల్లో మనం తెలుసుకోగలగటం అనేటువంటిది ఆ విషయంలో మనం పూర్తిగా జ్ఞానం కలిగి ఉండడం. నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఆ విషయాన్ని నేను ఒకటి అంటాను, ఇంకొకడు అదే విషయాన్ని ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు చెప్తుంటాడు. అంటే ఏంటి, నేను ఒకవేళ 7-foldగా ఆ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే అప్పుడు దాని మీద నేను మాట్లాడగలగటం కానీ దాని మీద నేను ఇది చెందడం కానీ వేరుగా ఉంటుంది. నేను ఒక ఆస్పెక్ట్ చూసి ఇది ఇట్లానే చేయాలని నేను అంటాను, ఇంకొకటి అట్లా కాదు ఇట్లా చేయాలని అక్కడ అర్థం అని వాడంటాడు. అంటే వీడు ఒక కోణంలో చూసాడు, వాడు ఇంకో కోణంలో చూశాడు. ప్రతి విషయానికి 7 కోణాలు ఉంటాయి. 7 కోణాల్లోనూ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే
వీడు ఆ స్థితిని ఏందో వీడు అప్లిఫ్ట్ అయ్యాడని అర్థం. అలా తెలుసుకోగలగాలి మనం విషయం ఏదైనా సరే అని చెప్పి ఆయన ఆగారు. ఐ అప్రిషియేట్ యువర్ ఫీలింగ్ దట్ ఈవెన్ దీస్ గేమ్స్ బట్ లీడ్ అపరెంట్లీ టు గ్రేటర్ కన్ఫ్యూజన్. సో నిజానికి ఇదంతా ఏంటో చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంటుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు, జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోండి అంటున్నారు. బట్ బై కాన్స్టెంట్ అప్లికేషన్ టు ద సబ్జెక్ట్ ఇన్ హ్యాండ్, బై ఫ్రీక్వెంట్ బ్రూడింగ్ అండ్ మెడిటేషన్ ఆన్ ది కలర్స్. ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాడు వాడు ఎప్పుడు వాడు భోజనం చేస్తున్నా వాడు దాని గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నాడో అలా కొంచెం మీరు బ్రూడ్ అవ్వండి. మీరు ఆసక్తిగా ఉన్నారు కదా, మీరు అందరూ ఆసక్తిగా ఉన్నారు కాబట్టి క్లాస్కి వచ్చారు కదా. సో దీన్ని ఎందుకు కొంచెం బ్రూడ్ అవ్వండి, దాన్ని ఎందుకు కొంచెం మైండ్ దానిలో పెడుతుండండి. దాన్ని కాస్త మీరు ఏంటి విషయం అంటుండేది కొంచెం దాని లోతులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండండి. చక్కగా మీకు అన్ని విషయాలు తెలుస్తుంటాయి. బై ఫ్రీక్వెంట్ బ్రూడింగ్ అండ్ మెడిటేషన్ ఆన్ ది కలర్స్ అండ్ బై ది ఎండేవర్ టు application to attain their esoteric significance, by endeavor to attain their esoteric significance and their microcosmic application. esoteric significance తెలుసుకుంటాం విషయాలన్నిటికీ కూడా esoteric significance తెలుసుకుని దాన్ని మైక్రోకాస్మిక్ అప్లికేషన్ తెలుసుకోండి. దాన్ని మనం భౌతికమైనటువంటి లైఫ్లో మన యొక్క ఫిజికల్ లేదా మన యొక్క జీవుడుగా మనం దాన్ని ఎలా మనం పరిగణలోకి తీసుకోవాలంటే చక్కగా తెలుసుకోవాలి. లైఫ్ యొక్క ది హైయెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇస్ దిస్. సో చోట్ల ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా తెలుసుకుంటే సరిపోదు. తెలుసుకున్నటువంటిది అప్లికేషన్ ఇన్ ద మైక్రోకాస్మిక్ అంటే తెలియాలి మనకి. అది ఇక్కడ బై ఫ్రీక్వెంట్ అది మైక్రోకాస్మిక్ అప్లికేషన్ విల్ గ్రాడ్యువల్లీ అపియర్ ది థ్రెడ్ దట్ విల్ లీడ్ ది స్టూడెంట్ అవుట్ ఆఫ్ హిస్ కన్ఫ్యూజన్ ఇంటూ ది క్లియర్ లైట్ ఆఫ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్. అంటే విషయాన్ని మనం బాగా బ్రూట్ చేసుకోవాలి, బాగా దాన్ని మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేస్తే కనుక అప్పుడు మనకు బోధపడేటువంటి విషయాలు ఉంటాయి. అంటే లైఫ్లో దీన్ని మనం అవగాహన చేసుకోవాలంటే జనరల్గా మన లైఫ్లో మనం మెడిటేషనల్ ఆస్పెక్ట్ అనుకుంటుంది బాగా డెవలప్ చేస్తాం. అంటే మెడిటేషన్ అనేటువంటిది, ప్రేయర్ అనేటువంటిది హాఫ్ అన్ అవర్ అని అలా పెట్టుకోకండి. లైఫ్లో ఏది జరుగుతున్నా దాన్ని మెడిటేట్ చేస్తుండండి. వీడు ఇప్పుడు వచ్చి నాతో ఎందుకు ఇలా మాట్లాడాడు, కాసేపు మెడిటేట్ చేయండి ఆ పాయింట్స్. అంటే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిగా మీరు లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. ప్రతిదీ కూడా మనం ఏదో పెళ్లి భోజనంకి వెళ్ళాం, అక్కడేదో పలానా స్వీట్ తిన్నావురా నువ్వు మన గుర్తుందిరా అంటే ఏమరా వాడు అన్నీ వేస్తాడు, అన్నీ కలుపుకుని తినేసి ఏదేమో తెలియదండి. వాడి లైఫ్ ఏది వాడికి అర్థం కాకుండా అయిపోయింది లైఫ్ వాడికి. అలా కాకుండా మనం ప్రతి ఆస్పెక్ట్ని మన లైఫ్లో ఏర్పడేటువంటి ప్రతి ఆస్పెక్ట్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుని వాడు నేనేమనలేదు అయినా వాడు ఎందుకు నాతో ఇప్పుడు కోపంగా మాట్లాడాడు, దానికి ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. ఫిజికల్గా మీకు కనబడేటువంటి కారణాలు కాదు, ఎసోటరిక్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. దానికి జాగ్రత్తగా మనం అవగాహన చేసుకోవాలి వాటిని. సో ఎసోటరిక్ సిగ్నిఫికెన్స్ తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఈ కలర్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుస్తాయి. అంటే ప్రతిదీ ఒక మెడిటేషన్ చేయడం అంటే చేయాలి మనం బాగా. మన లైఫ్లో ఏర్పడేటువంటి ఎవరెవరితో మనం మాట్లాడుతుంటాం, ఏదో చేస్తుంటాం, ఇవన్నీ కూడా మనం మెడిటేషనల్ ఆస్పెక్ట్లోకి మనం వెళుతుంటాం. అంటే ఎక్కువ అబ్జర్వేషన్, ఎక్కువ దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటూ దాని యందు దృష్టి పెట్టి లైఫ్ లీడ్ చేయడం అనేటువంటి చాలా అవసరం. అలా చేస్తుంటే ఏమవుతుందంటే ఇలాంటి సబ్జెక్ట్స్ మనకి బాగా అర్థమవుతాయి. దట్ విల్ లీడ్ ద స్టూడెంట్ అవుట్ ఆఫ్ అది ఎబిలిటీ టు రిజర్వ్ హియర్ దేర్ఫోర్ కరేజ్, ఏ బ్రాడ్ elasticity of view and an ability to reserve opinion until further facts are demonstrated, and also an avoidance of dogmatic assertion. సో విషయాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవాలన్నమాట. కరేజ్ అన్నటువంటిది లైఫ్లో కరేజ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది మనం బాగా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇదంతా కూడా భాగవతం చదవడం కూడా మనం అందుగురించి లైఫ్లో మనం భయపడిపోయేటట్టుగా మనం ఉండదు. భాగవతం చదువుకొని భయపడిపోతున్నట్టు అంటే అదేదో మాస్టర్ చెప్తారు, వాడు భాగవతం చెప్పిన తర్వాత వీడు పల్స్ చేసి నువ్వు ఒళ్ళు బాగాలేదురా నాయన, నువ్వు ఏమో నీ హార్ట్ బాగాలేదు, వీక్గా ఉన్నాయంటే మళ్ళీ ఒకసారి చూడండి సార్ ఏంటో సార్ కొంచెం అలా భయపడిపోయేటట్టుగా ఇప్పుడు లైఫ్ ఉండవు. కరేజ్, మాస్టర్ గారు అంత కరేజ్ చేస్తూ ఉండేవారు. సో కరేజ్ ఆస్పెక్ట్ మనం బాగా డెవలప్ చేసుకోవాలి. సో ఇంత జ్ఞానం మనం కలిగి ఉండి మనం భయపడిపోతున్నామంట అంటే లైఫ్లో అంటే అది మన అన్నిటినీ పనులను మూయించేస్తుంది. మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని డోర్ మూసిపోతుంది, మనకు ఉన్నటువంటి కామన్ సెన్స్ అనేటువంటిది మూసుకుపోతుంది, అన్ని డోర్స్ మూసుకుపోతాయి. మనకి ఫియర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది.
కనుక మనం కరేజ్ అనేటువంటిది ఉంటే అన్ని డోర్స్ ఓపెన్గా ఉంటుంది. మనం ధైర్యంగా ఉన్నాం అనుకోండి, ఎటు నుంచి ఏ ఆపర్చునిటీ వస్తుందో, లేదా ఎటు నుంచి మనం ఎట్లా మనం అప్లిఫ్ట్ అవ్వచ్చు అంటే మనం చక్కగా ఈజీగా మన మైండ్ ఆ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అందుకే లైఫ్లో ఎప్పుడు కూడా కరేజియస్గా ఉండాలి మనం బాగా. అంటే పరిస్థితి అన్నటువంటిది మన చేతుల్లో లేదు, దానికి భయపడ్డం ఎందుకు? దానికి మన చేతుల్లో లేనటువంటి దానికి మనం భయపడిపోతుంటే ఇంకా మనం కృంగిపోవాల్సి వస్తుంది. భయపడిపోవద్దు, ఎప్పుడు కరేజ్గా ఉండాలి మనం బాగా. ఆ కరేజ్ మనకు డెవలప్ చేయడానికి మనకి ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి మన లైఫ్లో. మనం భయపడిపోతుంటే ఇంకా భయపడిపోయేటట్టుగా అవుతుంది. అగో వాడు ఎవడో వస్తున్నాడు అంటాడు, ఇంకా వీడికి రాత్రంతా నిద్రపడ్డాడు. వస్తే రాని వాడు ఏం చేస్తే, ఇప్పుడు మన చేతుల్లో లేనటువంటి దానికి మనం భయపడిపోయి ఏంటి? వాడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి, అదిగో మీ నాన్న ఏదో కోపంగా ఉన్నాడు అనుకుంటారు. ఉండనండి, అయితే ఏంటంటాడు, అయితే విష్ణు భజన మానేమంటావు అని అంటాడు. అయ్యా నీకు విషయం తినిపిస్తాడు, అయితే బాగా మానేమంటావు, తినిపించని అంటాడు వాడు. అంతే కరేజ్ ఎప్పుడు వాడు. దే బిలాంగ్ టు ద కరేజ్ ఆస్పెక్ట్. నేను కొండల మించి ఏం చేస్తారట పవన్ గారు, ఏది భయం అంటుండేది లేదు. సో ధైర్యం అంటుంటే మనం బాగా అవగాహన చేసుకోవాలి. హ్యావ్ దేర్ ఫోర్ కరేజ్, ఏ బ్రాడ్ ఎలాస్టిసిటీ ఆఫ్ వ్యూ. అంటే దాన్ని నేరో వ్యూగా వాడు చూసేవాడు నన్ను ఇలా అన్నాడు, నేరో వ్యూ వాడు ఎందుకు అలా అన్నాడు అంటే ఒక బ్రాడ్ ఎలాస్టిసిటీ ఆఫ్ వ్యూ ఉండాలి. మనం బాగా మనం అవగాహన చేసుకున్నాం అక్కడ ఆ విషయాన్ని మనం అదే నేను ఇలా అనుకున్నాను అంటాడు. కొద్దిగా వేరేవాడు ఎవడైనా వాడితో ఉన్నటువంటి వాడు ఫ్రెండ్ తోటి ఉన్నటువంటి వాడు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే వీడికి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకోండి, అప్పుడు వీడికి అదే నేను నా మీద కోపంగా ఉండి మాట్లాడాను, నేను అంత బాగానే మాట్లాడాను, చక్కగా వాడికి పెన్ ఇచ్చాను, పెన్సిల్ ఇచ్చాను, అయినా ఈరోజు నా మీద కోపంగా ఎందుకు ఉండాలి వాడు అన్నటువంటి దృష్టిగా నేను ఉన్నాను అంటే అది కాదు ఆయన ఇంతకుముందు ఇది జరిగింది కదా, అందు గురించి వాడికి టెన్షన్ అది దాంట్లో వాడు నీతో కొంచెం గట్టిగా మాట్లాడుంటాడు కానీ వాడికి నీ మీద కోపం అలా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు అది వీడియో ముందే ఎలాసిటీ ఆఫ్ వ్యూ ఉంటే వీడియో ముందే అవగాహన చేసుకుంటాడు. మనం వాడితో కోపంగా మాట్లాడలేదు, మనం వాడితో చక్కగానే ఉన్నాం. ఓకే, ఈరోజు మనతో ఏదన్నా వాడికి ఎవరైనా ఏదైనా తప్పుగా చెప్పుంటారు మన మీద, వాడికి అందుకని వాడికి మన మీద కోపంగా మాట్లాడుండొచ్చు, రేపు వాడే తెలుసుకుంటాడు, వాడే సరిదిద్దుకుంటాడు. దాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ వ్యూ అంటారు. అలా కలిగి ఉండాలి. అండ్ an ability to reserve opinion until further facts are demonstrated. ఇప్పుడు దొంగ అనగానే వాడిని తిట్టేసేసి వాడిని అది చేసేసి హోల్డ్ చేసి పెట్టుకో. డౌట్ వస్తే దాన్ని అలా హోల్డ్ చేయవు. నువ్వు పూర్తిగా దాని అందు విషయం తెలిస్తే కానీ ఒక ఒపీనియన్కి వచ్చాయి కదా. జనరల్గా మనకు ఒపీనియన్స్ అన్నీ కూడా మనం అన్ని ఫాల్స్ ఒపీనియన్స్ అని మనకే తెలుసు. అంటే ఈరోజు మనకి ఏ ఒపీనియన్ వచ్చిందో వీడు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు అనుకుంటాం. ఇంకో సంవత్సరం తర్వాత ఏంటంటే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా, వాడు ఏమయ్యాడంటే అంటే కనుక అది లేదు సార్ వాడు ఇంతమంది వీడే ఏదైతే అన్నాడో కొంత టైం అడుగు వీడు అది కాదని వీడే అంటున్నాడు. అంటే వీడికి ఏర్పడినటువంటి ఒపీనియన్స్ అన్నీ కూడా ఉపయోగం లేని ఒపీనియన్స్ ఏర్పడుతుంది. అవన్నీ మీరు సరిదిద్దుకోవాలి. మీరు ఒపీనియన్ ఏర్పరచుకోవడంలో తొందరపాటు పడకండి. మంచి కానీ చెడు కానీ ఒపీనియన్స్కి తొందరగా చేరకండి. విషయాన్ని విషయంగా స్వీకరించాలి. అది అండ్ ఆల్సో an avoidance of dogmatic assertion. These will be your best guides in the early days of your search. Many have, through meditation and a receptiveness to the higher teaching, found their way out of the hall of learning into the hall of wisdom. So hall of learning nunchi hall of wisdom loki vellalante manaku meditation is the aspect. That hall is entered through the meditation which prepares the student for that initiation which opens to him the door. So meditation chestunte మీరు హాల్ ఆఫ్ విజ్డమ్లోకి మీరు చక్కగా ఎంటర్ అవుతారు. చక్కగా విషయాన్ని మీ గ్లాసిటీ ఆఫ్ వ్యూ ఇవన్నీ మీకు చక్కగా ఏర్పడతారు. డాక్యుమెంటరీ అన్నీ చక్కగా మీకు దాన్ని పూర్తిగా మనం అవగాహన చేసుకోగలిగేటువంటి ఇది మనకు సిద్ధిస్తుంది. దేర్ఫోర్ హోల్డ్ ఫాస్ట్ టు మెడిటేషన్ అండ్ ఫాల్టర్ నాట్ ఇన్ పర్పస్. We have for discussion today something of real spiritual application in a practical sense. స్పిరిచువల్ అప్లికేషన్ ఇన్ ప్రాక్టికల్ సెన్స్ అంటే మనకు పొందినటువంటి ఈ నాలెడ్జ్ కానీ ఈ ప్రతిరోజు మనం క్లాసులో తెలుసుకుంటున్నట్టు ప్రాక్టికల్ అప్లికేషన్లోకి రావాలి. అది ఇక్కడ మెయిన్. ప్రాక్టికల్గా ఇది అప్లికేషన్లోకి రాకుండా ఆ డిపార్ట్మెంట్ వేరు 7 to 7:45 డిపార్ట్మెంట్ ఇస్ డిఫరెంట్, మన లైఫ్ ఇస్ డిఫరెంట్ అన్నటువంటిదిగా ఉందనుకోండి, మనం అనవసరంగా 7 to 7:45 టైం వేస్ట్ చేసుకుంటాం. ఇది మిగిలిన వాళ్ళకన్నా మనం ఎక్కువ ప్రాక్టికల్గా ఉండాలి మన లైఫ్లో. అది మనకి ఇస్తుంది అన్నమాట ఈ క్లాస్. మచ్ దట్ ఐ హ్యావ్ ఇంపార్టెడ్ టు యూ
has provided food for thought and for speculation. It tends to the development of the higher mind, and by the stimulation of imagination, it somewhat develops the intuition. సో ఇంట్యూషన్స్ మీకు చక్కగా వస్తాయి. ఏంటి ఈ హయ్యర్ ఆస్పెక్ట్స్గా మీరు విషయాన్ని అవగాహన చేసుకుంటుంటే ఇంట్యూషన్స్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఇది చేయకూడదు ఇది చేయాలంటే సహజంగా మీకు దొరుకుతుంది. విషయాన్ని లోవర్ ఆస్పెక్ట్గా అర్థం చేసుకుంటే వాడు కోపగించాడు నేను కోపగించాను, వాడు తిట్టాడు నేను తిట్టాను, వాడు కొట్టాడు నేను కొట్టాను, ఇలా అయిపోతుంది మన లైఫ్. కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్గా వెళ్ళి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే అప్పుడు మీలో ఒక బ్రాడ్నెస్ అంటుంటుంది బాగా డెవలప్ అయ్యేకి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీలో ఇంట్యూషన్ అంటుంటుంది వస్తుంది. అంటే మీరు ఒక పని ఒకటి ఇనిషియేట్ చేస్తున్నప్పుడు దీనివల్ల ఏంటి పరిణామాలు ఉండొచ్చు అన్నట్టు మీరు ముందుగానే మీరు చక్కగా మీరు తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది చేస్తే ఏం జరుగుతుంది అన్నీ మీకు తెలుసు. అందు నుంచి కొన్ని పనులు చేస్తారు, కొన్ని పనులు చేయరు. చేతకాక ధర్మరాజు కూర్చోలేదు. చూడండి రా వీడు తటాక అని అంటుంటుంది, ఒక్క మాట అంటే చాలు అక్కడ ఉన్నటువంటి భీముడు వాళ్ళు వీళ్ళు ఇది చేసేయగలరు. వాడు ఇంట్యూషన్స్ అది తెలుసు. ఇప్పుడు కాదు మనం మాట్లాడాల్సింది, అంతే. దట్స్ ఆల్. మాట్లాడలేదు కదా వాళ్ళు చేతగాని వాళ్ళు అన్నట్టు అనుకుంటే వాళ్ళు వేరు వాళ్ళు అయిపోతారు. అది ఇంట్యూషన్. Much of it has been in the nature of prophecy and of the holding forth of an ideal someday to be attained. Ideal to be attained someday. Only by pointing out the goal and by emphasizing that point will man be induced to make the necessary effort and thereby approximate in some measure the desired position. Necessary effort అంటే ఇప్పుడు చేస్తుంటారు మనం. సో ఓన్లీ బై పాయింటింగ్ అవుట్ ది గోల్ అండ్ బై ఎంఫసైజింగ్ దట్ పాయింట్ విల్ మ్యాన్ బి ఇండ్యూస్డ్ టు మేక్ హిస్ నెసరీ ఎఫర్ట్. మన గోల్ ఏంటి, వాడు గోల్ అక్కడ వాడు చాలా చెప్తారు మీకు ఇవన్నీ. అంటే దీని నుంచి రాసుకునే అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే నీ గోల్ ఏమిటో నీ గోడ మీద రాసి అతికి పెట్టుకో. గోడ మీద రాసి పెట్టుకుంటే అది సరిపోదు. ఇక్కడ రాసి పెట్టుకున్నవాడు గోడతో సంబంధం లేదు, ఇక్కడ రాసుకుంటాడు. నా గోల్ ఏమిటంటే ఎప్పుడు వీడికి ఇక్కడ వెలుగుతుంటుంది. సో నెసరీ ఎఫర్ట్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దేర్ బి అప్రాక్సిమేట్ ఇన్ సమ్ మెజర్ ద డిజైర్డ్ పొజిషన్. But today we come down to practical living and the imposing upon the personality of a certain rate of rhythm. We do this in our study of the third point upon the effect of color. సో ఈ కలర్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మన మీద అటువంటి విషయాలు మనకి చెప్తున్నారు. ఆన్ ది బాడీస్ ఆఫ్ ది స్టూడెంట్, ఆన్ ది గ్రూప్స్ విత్ విచ్ హీఈస్ అఫిలియేటెడ్, ఆన్ హిస్ ఎన్విరాన్మెంట్. ఈ మూడింటి మీద ఎఫెక్ట్ ఆఫ్ కలర్ అంటుండేది ఎలా ఉంటుంది అంటే చోట్ల ఉన్నటువంటి విషయాలని వీటి మీద ఎఫెక్ట్ అంటుండేది ఎలా ఉంటుంది అంటుండేది ఈ రకంగా తెలుసుకున్నాం. ది పాయింట్ ఐ సీక్ స్పెషల్లీ టు ఎంఫసైజ్ ఈస్ ది లైఫ్ సైడ్ అండ్ నాట్ ది ఫార్మ్ సైడ్ ఆఫ్ కలర్. ఫారం సైడ్ కాదు, లైఫ్ సైడ్ ఆఫ్ కలర్ అంటుండేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లైఫ్ సైడ్ ఇస్ డిఫరెంట్, ఫారం సైడ్ ఇస్ డిఫరెంట్ కదా. సో ఫారం ఇస్ డిఫరెంట్, లైఫ్ ఇస్ డిఫరెంట్. అంటే లైఫ్కి వస్త్రములు తొడిగితే అది ఫారం కదా. సో ఫారంని చూసి మీరు ఇది కాదు మీరు చేయాల్సింది, లైఫ్ సైడ్ని మీరు చూసుకుని మీరు స్టెప్ వేయండి. అప్పుడు మీరు చేసేటువంటి పనులకి ఎక్కడ ఇది అవ్వదు. మనకి పురాణములు ఇవన్నీ కూడా లైఫ్ సైడ్ చూసి చెప్పినటువంటివి కానీ ఫారం సైడ్ చూసి చెప్పినటువంటివి కాదు. అందు గురించి పురాణంలో చెప్పినటువంటి కథలు అన్నీ కూడా వాళ్ళు విజయాలు సాధించినవి ఉంటాయి. ఫారం సైడ్ చూసి చేసినవన్నీ కూడా అపజయాలుగానే ఉంటాయి. As I wrote earlier, color is but the form side by force of some kind when that force is moving at a certain measure. Color is but the form assumed by force. Color అంటే ఏంటి, ఫామ్ assumed by force. సో కలర్ అంటే ఏంటి, ఆ కలర్ ద్వారా దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫారం, దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫోర్స్ assumed by form is color of some kind when that force is moving at a certain measure and when its action and movement is impeded or unimpeded by the material through which it plays. Impeded or unimpeded by the material through which it plays. సో కలర్ అటువంటిది
అది దీని చేత అంటే ఒక మెటీరియల్ ఆస్పెక్ట్ చేత లేదా ఒక దాని యొక్క విధానము లేదా దాని యొక్క వినియోగము అన్నటువంటి దాని చేత ఆ కలర్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఆ ఫోర్స్ అన్నటువంటిది ఆ కలర్ ఆస్పెక్ట్గా తెలియబడటం అన్నటువంటిది దాని యొక్క వినియోగము లేదా దాని యొక్క విధానములో ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇన్ దిస్ సెంటెన్స్ లైస్ ద కీ టు ద సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యాజ్ టు ద కలర్ డిఫరెన్స్ ఆన్ ది హయ్యర్ ప్లేన్స్ అండ్ ఆన్ ది లోవర్. అంటే అదే కలర్ హయ్యర్ ఆస్పెక్ట్గా తెలుసుకోవడం వేరు, అదే కలర్ లోవర్ ఆస్పెక్ట్గా తెలుసుకోవడం వేరు. దాన్ని ఇంపిడెడ్ ఆర్ అన్ఇంపిడెడ్గా అంటే ఒక విషయం ఉంది, వాడు కోపగించుకున్నాడు. కోపగించుకున్న దాంట్లో అంటే ప్రతిదానికి దెర్ ఆర్ 2 ways. ఒకటి వాడు కోపగించుకున్నాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళడం మానేయడమా, వాడు కోపగించుకున్న దానికి కారణం ఏమిటి అన్నట్టు తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవడము, దాన్ని దృష్టిలో పెట్టుకుని వీడు కోపగించుకున్న వాడి దగ్గరికి వెళ్ళడం కరెక్ట్. మాస్వికి గారు ఎంతో మందిని కోపగించుకున్నారు, నాన్నగారు ఎంతో మందిని కోపగించుకున్నారు, షిరిడి సాయిబాబా ఎంతో మందిని ఆయన గుమ్మంలోకి అడుగుబెట్ట తన్నేస్తా కొట్టేస్తా అంటాడు. ఇంకా పట్టుకుని ఆయన కొట్టడానికి పరిగెడతారు. ఇంకా షిరిడి సాయిబాబా గారు మీరు చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంట్రా ఈయన ఇప్పటిదాకా ప్రశాంతంగా కూర్చున్నాడు, అడవడో వస్తున్నాడు, ఈయన రూపం మారిపోయింది షిరిడి సాయిబాబా గారు ఇలా. సో ఏంటి దీన్ని బట్టి అంటే లోవర్ ఆస్పెక్ట్గా ఉంటుంది, హయ్యర్ ఆస్పెక్ట్గా ఉంటుంది విషయం. అది ఇక్కడ చెప్తుంది. ద రెసిస్టెన్స్ ఆఫ్ మ్యాటర్ టు ద డౌన్ఫ్లో ఆఫ్ ఫోర్స్ ఆర్ లైఫ్ and its relative density or rarity accounts for much of the color distinction. Because the resistance of matter to the downflow of force or life. So ఈ డెన్సిటీ అంటే ఈ కలర్ ఆస్పెక్ట్గా లేదా ఈ లైఫ్ ఆస్పెక్ట్ అంటుంటుంది డౌన్ఫ్లోగా వస్తూ ఉన్నప్పుడు దాని యొక్క ఎక్స్ప్రెషన్ అంటుంటుంది అది లోవర్ ఆస్పెక్ట్గా ఒకటిగా ఉంటుంది, హయ్యర్ ఆస్పెక్ట్గా ఒకటి. And its relative density or rarity accounts for much of the color distinction. One of the distinction has necessarily a cosmic basis and is consequently difficult of apprehension by three-dimensional man in this, the fourth round. దానికి కాస్మిక్ అంటే ఒకటి ఈ విధంగా సోలార్ సిస్టమ్ ఈ విధంగా ఏర్పడింది అటువంటి దాని చేత ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఒక కాస్మిక్గా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం అటువంటిది ఫోర్త్ రౌండ్లో ఉన్నటువంటి వాడు వీడికి అర్థం కొంచెం వీడు అవ్వాలి. అప్పుడు ఈ అంటే ఒకటి ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఇఫెక్ట్స్ని దీన్నే మనం 15th చాప్టర్లో భగవద్గీతలో మనం చెప్తాం. ఇఫెక్ట్స్ని పట్టుకుని మనం ఫైట్ చేస్తుంటే మనకి ఇదంతా కూడా గజిబిజిగా ఉంటుంది. కాజెస్లోకి వెళ్తుంటే మనకి అసలు ఈ కారణం ఏమిటి, ఇవేమిటి, అసలు ఈ రకంగా ఎందుకు ఏర్పడింది అని మనకి అప్పుడు మనకు బాధపడేటువంటి విషయాలు జరుగుతాయి. సో ఆ రకంగా మనం విషయాన్ని తెలుసుకోవాలి. ద ఫోర్త్ రౌండ్ బట్ ద బేసిక్ రీజన్ ఆఫ్ ది డిఫరెన్స్ కెన్ బి అప్రిహెండెడ్ సఫిషియెంట్లీ to permit the pupil to realize the absolute necessity of steadily refining his vehicles so that the force may radiate with greater facility. So the greater facility ka force antundi వీటి ద్వారా ఎక్స్ప్రెస్ అవడం అంటుంది ఇక్కడ ప్రధానంగా. సో బట్ దీన్నే మనం అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. సో జీవుడిలో వీడన్ని అమ్మ బాబు అంటూ వీడిని పెంచాం అనుకోండి, వీడు ఫ్యూచర్లో వీడు నలుగురు ముందు ఒక పెద్ద కంపెనీకి వీడు సీఈఓగా ఉండాలంటే వాడు చాలా కష్టం, వాడు ఉండలేడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి వాడు ఒక్క మాట పడలేదు, ఒక కష్టం చూడలేదు. అలాంటి వాడు ఒక 100 మందినో 1000 మందినో వాడు లీడ్ చేయాలనుకోండి, వాడు లీడ్ చేయలేడు. వేరేవాడి కష్టం ఏంటో తెలుసుకోవాలి, వేరేవాడు ఎక్కడ అబద్ధాలు ఆడుతున్నాడో తెలుసుకోవాలి, ఎక్కడ వాడు నిజం చెప్తున్నాడో తెలుసుకోవాలి, ఎవడు మోసగించేవాడు తెలుసుకోవాలి, ఎవడు మోసగించిన వాడు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిసినటువంటి వాడు ఒక పెద్ద హెడ్గా ఉంటే అప్పుడు వాడు ఆ కంపెనీ చక్కగా నడుపుకోగలిగాడు. సో అలాంటిది ట్రైన్ అప్ అవ్వాలంటే వాడు చిన్నప్పటి నుంచి వాడి లైఫ్ అనేటువంటిది కొన్ని ఆస్పెక్ట్స్లో అలా టర్న్ అవుతుంటే అలా అవుతుంటే అప్పుడు వాడు దాన్ని చేరుకోగలడు. అది ఎట్లాగో ఇప్పుడు కూడా అది చెప్తున్నారు. ద బేసిక్ రీజన్ ఆఫ్ ద డిఫరెన్స్ కెన్ బి అప్రిహెండెడ్ సఫిషియెంట్లీ to permit the pupil to realize the absolute necessity of steadily refining his vehicles. ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా రిఫైన్ అవ్వాలి చక్కగా, స్టడీలీ రిఫైనింగ్. అంటే వీడికి రేపు పొద్దున అదే ఉదాహరణకి చిన్నప్పటి నుంచి వాడికి 1000కి 1,00,000కి 1,00,00,000కి తేడా తెలియదు అనమాట. 1000 రూపాయలు పోయింది, సరిపోయిందండి. 1,00,000 రూపాయలు పోయింది, పోయిందండి. మరి 1000 రూపాయలు పోయిందానికి 1,00,000 రూపాయలు పోయిందానికి తేడా ఉంది కదా. సో అది రిఫైన్ అవ్వాలి వీడిలో. ఒక రకంగా అనేక కష్టాలకు వీడు లేదా అనేకమైనటువంటి విషయాలకు వీడు లోన్ అవుతాయి కనుక అప్పుడు ఈ వెహికల్స్ అన్నీ కూడా వీడు రిఫైన్ అయిపోతాయి. సో రిఫైనింగ్ హిస్ వెహికల్స్ సో దట్ ద ఫోర్స్ మే రేడియేట్ త్రూ
with greater facility. It is therefore on the three lower planes a question of practical living and a bringing of all the three bodies under definite rules of refinement. అది జరగాలి. డెఫినెట్ రూల్స్ ఆఫ్ రిఫైన్మెంట్కి ఈ త్రీ బాడీస్ అంటే జరగడానికి ఈ కలర్ ఆస్పెక్ట్ అంటే మిగిలిన విషయం మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.